ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే రోజు ఇంకా పిల్లలందరూ పొద్దున్నే లేచిరు నాకంటే ముందే. ఇంకా మంచిగా పిల్లలైతే ఆడుకుంటున్నారు పొద్దున్నే లేచి. మా చిరుతల్ని లేపుతున్నారు, తను లేవలేదని చెప్పేసి. ఇంకా మా అక్కయితే టిఫిన్ చేసేసింది, దానిలోకి చట్నీ కూడా చేసేసింది. పిల్లలకు స్నానాలు చేపించేసి ఫ్రెష్ అప్ చేపించేసి ఇంకా ఇడ్లీ అయితే తినిపించేసాను అనమాట. రెడీ అయ్యేవాళ్ళు కదా చర్చికి అని చెప్పేసి. తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇంకా చర్చికి అయితే వెళ్ళినాము. ఇంకా అయిపోగానే మళ్ళీ ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా బగారన్నము, మటన్, పూరీలు అయితే ప్రిపేర్ చేస్తారు మా అక్క మా అమ్మ కలిసి ఇద్దరు. నేనైతే ఇంకా అట్లా కూర్చున్నా కొంచెం ఇడ్లీలు తినేసి. మళ్ళీ ఇంకా మా చిరుతల్లేమో పూరీలు చేసి ఇస్తూ ఉంటే పెద్ద మమ్మీకి అందిస్తూ ఉంది కాలువమని చెప్పేసి. సో ఇంకా పూరీలు, అన్నము, మటన్ అయితే రెడీ చేసిరు. ఇంకా ఆఫ్టర్ దట్ తినేసాం అనమాట. ఇంకా పిల్లలకైతే మేము తిన్న తర్వాత తినిపించాం అనమాట. ఇంకా వాళ్ళు సతాయిస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే పూరీలు ఇచ్చేసినాం. ఇంకా మటన్ కాగానే పూరీలు కాగానే మేమైతే తినేసినాం అనమాట. చూసారు కదా మటన్ ఇంకా పూరీలో బగారన్నం మీద చేసింది మా అక్క మా అమ్మ కలిసి. నేనైతే చాలా మంచిగా తినేసిన. మటన్లో నల్లి బొక్క మంచిగా వచ్చింది ఈసారి అయితే. ఎప్పుడు కొట్టినా అసలు రానే రాదు, చాలా కష్టం అవుతుండే. ఇప్పుడు ఈజీగా వచ్చేసింది అనమాట. ఇంకా మా చిట్టెలు కూడా తినేసింది అన్నట్టు. ఇంకా సాయంత్రం కాగానే కోడిని పొద్దుగేసి 21 days అవుతుంది. ఇంకా మెల్లమెల్లగా కోడి పిల్లలు అయితే వెళ్తున్నాయి అన్నట్టు. 4 కోడి పిల్లలు అయితే వెళ్ళినాయి అన్నట్టు, 4 కోడి పిల్లలు. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో కోడి పిల్లలు. 3 బ్లాక్ కలర్వి, ఒకటి వైట్ కలర్ అయితే వచ్చింది అన్నట్టు. ఇంకా కొన్ని గుడ్లు ఉన్నాయి, ఇంకా అవి పగలలేదు. ఇంకా మా చిత్తలేమో ఇద్దరు మంచి ఉయ్యాలలో వండుకున్నారు. ఇంకా మా చిత్తలి నేనైతే పాలు తాగేసినాం అనమాట. తనేమో పాలు తాగి నేనేమో పాలలో మురుకులు వేసుకొని మరి తాగిన. ఇంకా మా చిన్న చిత్తలతో కొద్దిసేపు అయితే ఆడుకున్నాం అన్నట్టు. ఇంకా ఈవినింగ్ కాగానే తినేసి ఇంకా పడుకున్నాం అన్నట్టు. మా సన్నీ అయితే చికెన్ బిర్యానీ కావాలని చాలాసేపు సతాయించిండు. ఇదండి బ్లాగ్ వచ్చేసి.